హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి ఒక లిస్టు అనేది విడుదల చేస్తున్నాం. ఈ లిస్టులో ఎవరి పేరు అయితే ఉన్నారో వాళ్లకు పింఛన్ వాయిదా చేయడం అయితే జరిగిందండి. వాళ్ళకైతే పింఛన్ ఇవ్వము, ఫిబ్రవరి నెలలో ఇవ్వము అని అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మనకు దాదాపుగా 13 నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, అంటే ప్రతి నెల ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు, అలాగే 50 సంవత్సరాలు నిండి వాళ్ళకు కూడా పింఛన్ అయితే ఇస్తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క 50 ఏళ్ల పింఛన్లకు అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ యొక్క పింఛన్ల కోసం దాదాపుగా 13 నెలల నుంచి కూడా లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రకటన అయితే అనేది కూడా ప్రాధాన్యతగా సమస్య. ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి, అలాగే ఇప్పటికే తనిఖీలు జరిగినటువంటి పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని, అలాగే ఫిబ్రవరి నెలలలో సంబంధించి పింఛన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి ప్రారంభించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులకు సంబంధించింది కూడా దాదాపుగా 8 లక్షల పింఛన్లు అయితే తనిఖీ చేయడం అయితే జరిగింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు పొందుతున్నారో, ఆర్మీలకు పింఛన్లు పెంచుతున్నారో 6,000 రూపాయల పింఛన్ ప్రతి ఒక్క పింఛన్లో కూడా తనిఖీ చేస్తుంది. చాలామంది అర్హత లేకపోయినా కూడా, వికలాంగులు కాకపోయినా కూడా పింఛన్ పొందుతున్నారని దొంగ సదరన్ సర్టిఫికెట్ల ద్వారా ఈ యొక్క పింఛన్ తీసుకుంటున్నారని, ఇంకా ఇలాంటి వాళ్ళ నిజమైన పింఛన్దారులు వికలాంగులకు పింఛన్ అందట్లేదు అని ప్రభుత్వం అయితే ఈ యొక్క బోగస్ పింఛన్ల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పింఛన్లన్నీ దాదాపుగా, అంటే పింఛన్లు వస్తున్నటువంటి దానిలో 40 పింఛన్లు దొంగ పింఛన్లు ఉన్నాయని, అర్హత లేని పింఛన్లన్నీ కూడా తీసివేయాలని కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. దాదాపుగా 6 నెలల పాటు కూడా ఈ యొక్క వికలాంగుల పింఛన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దానికి ప్రక్రియ అనేది కూడా ఈ వికలాంగులందరికీ కూడా తనిఖీతో పాటుగా కొత్త సదరన్ సర్టిఫికెట్లు జారీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మరొక 4 నెలల పాటు కూడా ఈ యొక్క సదరన్ సర్టిఫికెట్లు పంపిణీ చేయరు. అలాగే మనకు కొత్త పింఛన్లలో పాటుగా వికలాంగుల పింఛన్లు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఈ పింఛన్లు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. ఇంకా దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పింఛన్లో చాలా మందికి పింఛన్ వాయిదా వేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఈ యొక్క వికలాంగులందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ యొక్క వికలాంగులందరికీ కూడా నోటీసులు పంపిణీ చేసి, ఆ నోటీసుల్లో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా పలానా తేదీన పలానా టైంకి వాళ్ళకు హాస్పిటళ్లకు ఈ యొక్క వైద్య పరీక్షలు చేయించుకోవాలని, మీకు వికలాంగులందరూ కూడా ఉందా లేదా అనేది నిరూపించాలని, ఇటువంటి నిరూపించలేనటువంటి ఈ యొక్క డబ్బును అయితే, ఈ యొక్క పింఛను అయితే ఆపడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ యొక్క పింఛన్ అనేది వాయిదా వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి పింఛన్లు తనిఖీ అనేది మరొక 4 నెలల్లో 6 నెలల పాటుగా జరుగుతుంది. ఈ లోపే పింఛన్ తనిఖీ అనేది పూర్తయితే కనుక వికలాంగులందరూ కూడా సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయడం అయితే, అలాగే కొత్తగా
విడతలుగా పింఛన్లు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఫిబ్రవరి నెల పింఛన్ లిస్టు అనేది త్వరలోనే విడుదలవుతుంది. అంటే ఒక 4 రోజుల్లో ఫిబ్రవరి నెల పింఛన్ లిస్టు అనేది విడుదలవుతుంది. ఈ పేర్లు కూడా ఇంగ్లీష్లో ఎవరెవరికి ఏంటి అనేది కూడా ఈ యొక్క చెప్పడం అయితే జరుగుతుంది. 5,125 పింఛన్ల వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఏమైనా కొత్త పింఛన్లు ఇస్తారా ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులు అడుగుతున్నారు. ఇక ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు విడుదల చేయడానికి లేదండి, ఈ ఒక్కసారి ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు వచ్చే అవకాశం లేదు. కానీ ఫిబ్రవరి నెలలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి వితంతువులకు కానీ అలాగే వికలాంగులకు కానీ బీసీ కులాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరానికే పింఛన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 50 సంవత్సరాల పింఛన్లో పాటుగా ముందు పింఛన్, వితంతువు పింఛను, ఒంటరి మహిళల పింఛన్లు వీటన్నిటినీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక ఈ యొక్క ఫిబ్రవరి నెలలో పింఛన్దారులందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కొత్త పింఛన్లు కూడా ఫిబ్రవరి నెలలో అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మీ యొక్క అందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి 12వ తారీఖు లోపల పింఛన్ పంపిణీ అయితే జరగడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క పింఛన్ పంపిణీ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. ఈ యొక్క పింఛన్లు అంటే కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి అప్పట్లోగా అందరికీ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. జనవరి నెలలో ఈ యొక్క నెలలో అవకాశం ఇస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క కొత్త పింఛన్లు అయితే విడుదల చేయలేకపోయింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కొత్త పింఛన్ల ప్రక్రియ ఎన్నో చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా చెప్పింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పింఛన్లకు తనిఖీలో భాగంగానే పింఛన్ పోకుండా ఉండటానికి మీరు తనిఖీ అనేది చేపట్టకుండా మీ యొక్క పింఛన్లో ఉండాలని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.